మరి కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి బాచిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ గురించి ఇక్కడ ఫ్లైఓవర్ తో పాటు మరి షంబిపూర్ మల్లంపేటలో ఔటర్ రింగ్ రోడ్ పైన ఎగ్జిట్ ఎంట్రీతో పాటు మరి బోరంపేట వరకు కూడా రోడ్ ఎక్స్టెన్షన్ పని ఆ రోజు సుమారు 205 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభించిన పనులనే పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీరొచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసిన పని ఒకటి కూడా లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ బాచిపల్లి ఫ్లైఓవర్ కూడా పూర్తి కావడానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరం లోపల పూర్తి కావాల్సిన పని 2.5 సంవత్సరాలు కావచ్చి కాలయాపన చేసి ఈ యొక్క ప్రారంభోత్సవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీలో పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు ఈ అభివృద్ధి పనులను కూడా నడక నడుస్తా ఉన్నాయి, అభివృద్ధి పనులు కుంటుపడుతా ఉన్నాయి, దీనిపైన పర్యవేక్షణ లేదు, పనులు వేగవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కాబట్టి ఇప్పుడైనా కానీ ఈ పని ప్రారంభమై బాచిపల్లి ఫ్లైఓవర్ ప్రారంభమై ఈరోజు ప్రజలకు వినియోగంలోకి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేటీఆర్ గారి యొక్క అండదండలతో ఎప్పుడు కూడా ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ బాచిపల్లి ఫ్లైఓవర్ తో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి గతంలో వారు పార్లమెంట్ సభ్యులు కూడా పనులు చేసి మరి ప్రజలకి ఇలాంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి అందుబాటులో సేవలు అందించినటువంటి దాఖలాలు లేవు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఆశతో చూస్తా ఉన్నారు. గతంలో వారు ఆపదలు ఉన్నప్పుడు ఇక్కడ కొడంగల్లో ఓటమి పాలై అక్కడ ప్రజలు తరిమి కొట్టినప్పుడు ఇక్కడ పార్లమెంట్ ప్రజలందరూ కూడా వారిని ఆదుకొని వారు ఇక్కడ ఎంపీ గెలిపిస్తే వారు ఏదో చేస్తారు ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పి 1000 కొనలు ఎదురు చూస్తున్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నట్టు పాపన పోతలేడు.